నాగ్ సార్ తనుజ వర్సెస్ దివ్య ఫైట్లో తప్పు ఎవరిది అని కంటెస్టెంట్స్కి అయితే క్వశ్చన్ వేశారు. దీంట్లో ఎమాన్యుల్ చెప్పింది కరెక్టేనా అంటే 100% కరెక్టే అని ఈరోజు ఎమాన్యుల్ పర్ఫెక్ట్ పాయింట్ చెప్పాడు. అదే విధంగా స్టాండ్ తీసుకున్నాడు తనుజకి అని కూడా అనిపించింది. ఎలానో తెలుసా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే దివ్యదే తప్పు సార్ అన్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే దివ్య తనుజని టార్గెట్ చేసింది సార్ అన్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నోరు జారింది కూడా దివ్యనే సార్ అన్నాడు. 3 పాయింట్లు కూడా పర్ఫెక్ట్గా ఎమాన్యుల్ ఈరోజు చెప్పి తనూజకు స్టాండ్ తీసుకోవడం చాలా చాలా బాగా నచ్చింది. అదేవిధంగా బర్నీ గారు తనూజకు వెన్నుపోటు పొడుస్తున్నారా అంటే ఈరోజు వెన్నుపోటు పొడిచారే అనిపించింది. ఎలా అంటే తనూజ వర్సెస్ దివ్య ఫైట్లో ఫస్ట్ నా పేరు తీసుకొచ్చింది తనూజనే సార్ అనడం కూడా నాకు నచ్చలేదు. తనూజ వర్సెస్ దివ్య ఫైట్లో ముందుగా దివ్యనే పేరు తీసుకొస్తుంది. ఒక్కసారి ఎపిసోడ్ చూడండి, లైవ్ చూడండి. తనూజ అయితే తప్పు లేదు. తను కౌంటర్ వేస్తే తనకి ఎన్కౌంటర్ చేసిందే తప్ప అస్సలు తనూజదైతే తప్పు లేదు. అదే విధంగా చూసుకుంటే ఎక్కడో బర్నీ గారు దివ్యకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని కూడా అనిపించింది. వాళ్ళ పాప వచ్చి అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా బర్నీ గారు ఆ విధంగా మాట్లాడడం అయితే నాకైతే నచ్చలేదు. ఒక్కసారి ఆ క్లిక్ అయితే ఏదంతే ఉందో నిన్న ఎపిసోడ్ది నాకు సార్ ఈరోజు వేసి చూపిస్తే బర్నీ గారు ఆటకి చాలా చాలా మంచిది. లేదంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా హై ఉంటాయి. ప్లీజ్ ఆ క్లిక్ చేయండి సార్, నాకు సార్ చూపించండి సార్, క్లారిటీ ఒకసారి ఇవ్వండి సార్ అనిపించింది. థ్యాంక్ యూ.